జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్ 21, 2025 శనివారం రోజున కొడిమ్యాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆర్ఎస్ఎస్ భవదీయ ఉప మండల ప్రముఖు మంచాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొడిమ్యాల హైస్కూల్ గ్రౌండ్లో మన ఆరోగ్యానికి యోగ చేయడం వలన కలిగే ప్రయోజనాలు ప్రతిరోజు మనం సంతోషంగా ఉండాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే యోగా నిత్యం జీవితాల్లో భాగము చేసుకోవాలి. తనవు మనసును ఏకం చేసే సాధనమే యోగ వలన మనసు పిడిని దూరం చేసి మానసిక ఆనందాన్ని దృఢంగా మార్చే దివ్య ఔషధమై యోగ ప్రకృతిని కాపాడి ఆరోగ్యంగా ఉండాలని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు బండ నరసింహారెడ్డి, గ్రామ యువకులు వదులుకుంటూ కిందికి అన్నాలి. చూడండి ఒకసారి. ప్రతిరోజు యోగానే చేసుకోవాలి. మీతో పాటు మీ చుట్టుపక్కల వారికి కూడా ఈ విశిష్టత ఏంటి, వాకింగ్ చేస్తే వచ్చే లాభాలేంటి, ఆసనాలు చేస్తే వచ్చే లాభాలేంటి, ధ్యానం చేస్తే వచ్చే లాభాలేంటి, మీరు ప్రతి ఒక్కరు కూడా మన చుట్టుపక్కల వారి నుంచి తెలియజేసి ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరు ఒక ఇద్దరిని గ్రౌండ్ తీసుకొచ్చే బాధ్యత ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. దీన్ని మీరు అమలుపరుస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. సందర్భంగా అందరికీ, కొడిమ్యాల ప్రజలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి యువకులకు, వచ్చినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, యోగా వలన మంచి ఆరోగ్యం కలుగుతుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ ఉదయం లేచి ఈ యొక్క యోగాసనాలు చేయడం, వ్యాయామం చేయడం వలన మన శరీరానికి మంచి అలసట లేకుండా ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాసనములు చేయాలని, అదేవిధంగా మార్నింగు వాకింగ్ చేసి ఈ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఈరోజు సెల్ ఫోన్లు వాడుతున్నటువంటి కాలంలో కొంచెం సెల్ ఫోన్లు తగ్గించి ఇటువంటి వ్యాయామం చేయడం వలన, యోగాసనాలు చేయడం వలన మంచి ఆరోగ్యం కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాసనంలో పాల్గొనాలని కోరుతున్నాము. దాన్ని కూడా శుభ్రంగా ఉంచుకుంటేనే మన ఆరోగ్యం ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రపంచ యోగా దినాన్ని పురస్కరించుకొని మనం అందరం ఒక 6 మొక్కలను తీసుకొచ్చినాం. మేము నాటి ప్రతిరోజు ఎవరి బాధ్యత వాళ్ళు నీరు పోస్తే వాటి ద్వారా కూడా మనకు ఆక్సిజన్ లభిస్తుంది, ఆరోగ్యం ఉంటుంది. ఈ సందర్భంగా ఒక 6 మొక్కలను తెప్పడం జరిగింది. వీటిని పాటి మనం నాటి యోగా అంటే శరీరము మరియు మనసు ఒకే లైన్లో, ఒకే బాటలు పయనించే ఒక మంచి ప్రక్రియ. అయితే ఏంటంటే శారీరకంగా మరియు మానసికంగా, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఈ రెండు కరెక్ట్ ఉన్నప్పుడు మనిషి అన్ని రకాలుగా బాగుంటాడు. దీంతో పాటు మంచి మంచి ఆలోచనలు కూడా వస్తుంటాయి. కాబట్టి అందరం ప్రతిరోజు ఇక్కడికి వచ్చి యోగా చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నాయా 3 లేదా ఇదే అక్కడ పెట్టింది దాన్ని అక్కడ పెట్టాలి. మొక్కలు పెంచండి, మొక్కలు పెంచండి.